టీవీ నైన్ వ్యూయర్స్ అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. ఇప్పుడు మనం ఒక వ్యక్తితో మాట్లాడబోతున్నాం. తను ఎక్కని స్టేజ్ కాదు, తను చూడని రియాలిటీ షోస్ కావు. అసలు తనేంటో తెలుగు స్టేట్స్కి మాత్రమే కాదు, ఇండియా వైడ్గా ఉన్న మ్యూజిక్ లవర్స్ అందరికీ తను తెలుసు, తన పేరు బాగా తెలుసు, తన పాటలు అంతకంటే బాగా తెలుసు. ఇంకా స్ట్రైట్గా పాయింట్లోకి వచ్చేద్దాం. నేను ఎవరి గురించి మాట్లాడుతున్న ఈ పాటికి మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఇండియన్ ఐడల్తో మంచి పాటగాడు అనిపించుకున్నాడు. రీసెంట్గా బిగ్ బాస్తో ఆటగాడుగా కూడా పేరు తెచ్చుకున్నాడు. హీ ఈస్ నన్ అదర్ దాన్ our very own శ్రీరామచంద్ర. హాయ్ శ్రీరామ్ గారు. హలో అండి. మీ కాళ్ళు ఎలా ఉన్నాయి? యాక్చువల్లీ మీరు ఎలా ఉన్నారని అడగాలి. ఐఎమ్ ఫైన్ అండి. ఫైనా? యా, గెటింగ్ బెటర్. చాలా. సో ఎలా ఉన్నారు, ఏంటి విశేషాలు? ఆల్ గుడ్ అండి, గోయింగ్ ఆన్. కొత్త ప్రపంచంగా ఉంది మళ్ళీ. బిగ్ బాస్ తర్వాత ఇట్స్ బీన్ బ్యూటిఫుల్ లాస్ట్ 1 వీక్. చాలా బాగుంది అండ్ చాలా ఎనర్జెటిక్గా ఉంది, చాలా పాజిటివ్గా ఉంది అండ్ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది. మనుషులు హూ ఎవర్ ఐమ్ మీటింగ్ వెరీ వెరీ హ్యాపీ. సో ఇండియన్ ఐడల్ అనగానే మా అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది శ్రీరామచంద్ర, మా తెలుగు వాళ్ళందరికీ. సో ఒక తెలుగువాడిగా మేమందరం గర్వపడేలా చేశారు మీరు ఆ రోజు. మళ్ళీ అలాంటి ఇండియన్ ఐడల్కి ఇప్పుడు మీరు హోస్ట్ అంటే ఇంకా హ్యాపీగా ఉంది ఇది నాకంటే. ఇప్పుడు మనం చదువుకున్న కాలేజ్కి మనం గెస్ట్గా వెళ్తే ఎలా ఉంటుందో, అలా మనం పార్టిసిపేట్ చేసిన షోకి హోస్ట్గా వెళ్ళినా గెస్ట్గా వెళ్ళినా ఆ కిక్ వేరు. ఆ కిక్లో ఉన్నాడు ఇప్పుడు శ్రీరామ్. డెఫినెట్లీ. అంటే బయటికి రాగానే నాకు వచ్చిన ఫస్ట్ ఆఫర్ అది. అండ్ అది కూడా ఎలాంటి ఆఫర్ అంటే, నేను 21st బయటకు వచ్చాను. కొంచెం టైం పడుతుంది కదా మళ్ళీ ప్రపంచానికి వచ్చి. ఫోన్ ఇలా ఉంటుందా ఫోన్? ఓ హలో అంటే ఏంటి వాయిస్ ఇక్కడి నుంచి వస్తుంది, ఏంటి ఇదేనా ఎలాగైనా అంటే ఏంటి కొంచెం తేడాగా ఉంది, ఇంతమంది మనుషులు కనిపిస్తున్నారు, నామినేషన్స్ ఎప్పుడు, మేము మళ్ళీ ఇప్పుడు గొడవ పడాలి, ఇప్పుడు ఎప్పుడు గొడవ పడాలి దృష్టిలో ఉన్నప్పుడు 22nd 23rd నాకు కాల్ వచ్చింది అనమాట. ఫ్రీమాంటిల్ గ్రూప్ నుంచి అండ్ ఆహా ప్లాట్ఫామ్ నుంచి దట్ ఇండియన్ ఐడల్ అనేది వస్తుంది అండ్ మీరు ఏంటి మీ కాంట్రాక్ట్ బేసిస్ ఏంటి. బికాస్ దే ఆల్సో ఇండియన్ ఐడల్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది శ్రీరామచంద్ర, ఫస్ట్ సౌత్ ఇండియన్ తెలుగు పర్సన్ గెలవడానికి. తెలుగు ఇండియన్ ఐడల్ ఫస్ట్ టైం ఇండియన్ ఐడల్ తెలుగులో వస్తుంది. సో నథింగ్ బెస్ట్, వీ ఫౌండ్ యూ ద బెస్ట్ ఫిట్. మీకు ఏ కాంట్రాక్ట్ బేసిస్ ఏం లేకపోతే మీరు ఓకేనా అంటే, దెన్ ఐ వాజ్ లైక్ ఆఫ్ కోర్స్. అంటే ఇండియన్ ఐడల్, రీకాల్ అండ్ డెఫినెట్లీ యాంకరింగ్, ఆహా ఇట్స్ అ గుడ్ ప్లాట్ఫామ్. ప్లస్ నాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పాను. వాళ్ళు 22 అంటే ఇంకా 2 daysలో షూట్ ఉండగా నాకు కాల్ వచ్చింది. దెన్ ఐ టుక్ ఇట్ అప్. షార్ట్ టైంలో యా, బికాజ్ నేను లోపల ఉండాను, హౌస్లో ఉండాను కదా. సో దే ప్రాబ్లీ వెయిటింగ్ అలా. బట్ ఇట్ వాజ్ అ గుడ్ ఆపర్చునిటీ. అండ్ నాకు ఇంకో 3-4 months అగైన్ ఐ విల్ బీ ఇన్ టచ్ మన తెలుగు ప్రేక్షకులతోటి. ఇట్ విల్ బీ అ గుడ్ ఛాన్స్ అని చెప్పి దెన్ ఐ టుక్ ఇట్ అప్. ఐ నో మీరు స్టేజ్ మీద చాలా సెన్సిబుల్ గా ఉంటారు, చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది నాకు తెలుసు. బట్ అగైన్ హోస్టింగ్ అనేటప్పటికి ఇంకొంచెం రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఏంటి మీకు కనిపించిన డిఫరెన్స్ ఏంటి స్టేజ్ హోస్ట్ కింద అయిన తర్వాత? ఇట్ వాజ్ ఫన్. అంటే నాకు నేను గుర్తొచ్చాను. దాదాపు 5,000 మెంబర్స్ వచ్చారు అండ్ ఎవ్రీబడి అందులో ఇండియన్ ఐడల్గా నన్ను చూశారు, నా పాటలు విన్నారు, ప్లస్ రీసెంట్గా బిగ్ బాస్లో చూడడం. సో ఆ ఎనర్జీ అనేది సూపర్ ఎనర్జీ ఉండింది. అంటే నన్ను చూడంగానే రెస్పాన్స్ కానీ, ఆ పాజిటివిటీ కానీ, దే వర్ రిలేటింగ్ అ లాట్ టు మీ. అండ్ నాకు వాళ్ళని చూస్తే నేను ఆడిషన్కి వెళ్ళిన రోజులు నాకు గుర్తొచ్చాయి. సో ఇట్ వాజ్ వెరీ నాస్టాలజిక్ ఫీలింగ్. ఆ రోజు మీరు షో కోసం వెళ్ళినప్పుడు, కంటెస్టెంట్ గా వెళ్ళినప్పుడు మీరు పాడిన సాంగ్ మీకు గుర్తుందా? ఏ సాంగ్ పాడారు? ఆఫ్ కోర్స్, నందగోపాల నందగోపాల ముద్దుగారారా మువ్వగోపాల గోవింద గోవింద గోపాల ఆనందమానందమీ వేళ. ఓ కన్నె దోచి జున్ను దోచి కన్నె పిల్ల కోక దోచి దొంగ 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 దొరేయట అయ్యావు యుగానిగా జగానిక నువ్వే ప్రేమైపోయావు. జయ 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 గోపాల ఆనందమానందమీ వేళ. చాలా మంది కంటెస్టెంట్స్ ని చూసుంటారు తెలుగు కోసం వచ్చిన వాళ్ళకి. వాళ్ళు మిమ్మల్ని ఎవరైనా వచ్చి టిప్స్ అడిగారా? అన్న ఏం చేయమంటావు, అన్న ఎలా పార్టిసిపేట్ చేయాలి? అడుగుతూనే ఉన్నారు, అన్న ఇండియన్ ఐడల్ అవ్వడం ఎలా అన్నా చెప్పచ్చు, అవ్వడం ఎలా అన్నా స్ట్రైట్ ఫార్వర్డ్ వచ్చి అన్న ఎలా అవ్వాలన్న ఇండియన్ ఐడల్ చెప్పవా అంటే, కష్టపడి పాడు, పార్టిసిపేట్ చేయి, గో టు ద నెక్స్ట్ రౌండ్, విన్ అంతే. ఇంకేం చెప్తాం. ఇంకా క్యూట్ క్వశ్చన్స్ ఉంటాయి కొన్ని, కొంతమంది బిగ్ బాస్ గురించి క్వశ్చన్స్. సో లైక్ యా, ఇట్ వాస్ ఫన్. అండ్ ఇప్పుడు ఇండియన్ ఐడల్ వచ్చేది ఓటీటీలో. ఏమన్నా అనిపిస్తుందా అదే ఒకవేళ టీవీలో అయింటే వేరేగా ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు ఓటీటీ అనేది ఇప్పుడు అందరిలో చాలా కామన్ అయిపోయింది. టీవీ ఎంత బాగా చూస్తున్నారు, ఓటీటీ కూడా అంతే బాగా చూసేస్తున్నారు. అలా ఉందా, లేకపోతే ఏమైనా అనిపిస్తుందా టీవీలో అయితే కూడా ఇంకా బాగుంటుంది అని అనిపిస్తుందా?
టీవీలో అయితే ఫస్ట్ థింగ్ నేను చేయలేనేమో, ఎందుకంటే అవునా? ఒక బిగ్ బాస్కి వెళ్ళొచ్చాను కాబట్టి ఇట్ కుడ్ బి అ ప్లాట్ఫామ్. వేరే ఛానల్లోకి చేయకూడదు అనేవి చిన్న ఓకే చిన్న ఓకే ఉంటాయి కదా, హా. దానికి మళ్ళీ ఎన్ఓసి తీసుకున్న చేయాల్సి వస్తుంది. బట్ ఓటీటీ అయినా ఇట్స్ అంటే ఒక షో అనేది ఇట్స్ షో. సో అండ్ ఓటీటీ అండ్ ఆల్ ఆర్ యాజ్ పాపులర్ యాజ్ ద టీవీ ఛానల్స్ ఇప్పుడు, అండ్ దట్ ఈస్ ద ఫ్యూచర్. మీరు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు విన్న ఒక ఫస్ట్ షాకింగ్ న్యూస్ లైక్ అవునా ఇలా జరిగిందా, లేకపోతే వావ్ ఇలా జరిగిందా అనుకున్న 2 ఇన్సిడెంట్స్ చెప్పగలుగుతారా, గుర్తున్నాయా? షూర్. అంటే బయటికి రాగానే ఫస్ట్ గేట్ బయటికి రాగానే ఆడియన్స్ని చూసి వచ్చిన జనాల్ని చూసి మేము వెళ్ళినప్పుడు థియేటర్స్ ఓపెన్గా లేవు, పబ్లిక్ గ్యాదరింగ్స్ అలౌడ్ లేవు, ఆగస్ట్ ఎండ్లో అవును. పబ్లిక్ గ్యాదరింగ్ అలౌడ్ లేవు. అలా అని మేము ఇట్లా నేను గేట్కి బయటకు వచ్చాను, క్రౌడా? క్రౌడ్, అసలు కార్ వెళ్ళడానికి ప్లేస్ లేదు. పోలీసులు వచ్చి మళ్ళీ పెట్రోలింగ్ క్లియర్ చేస్తే కానీ కారు ఒక ఇంచు కదలట్లేదు. అంతమందిని చూసి నేను వావ్, అది ఫస్ట్ నా వావ్ రియాక్షన్. అది నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ కూడా చేశాను. ఐ మీన్ క్రేజీ అంటే క్రేజీ ఫాలోయింగ్ బిగ్ బాస్కి అనేది నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే ఇన్ని ఏళ్ళలో, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కోవిడ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎవరు బయటికి రాలేదు. సో ఇన్ని ఏళ్లలో అంత ఫాలోయింగ్, పబ్లిక్ ఫాలోయింగ్ వచ్చి కలవడం అనేది ఎవరికి జరగలేదు. సీజన్ 5కి అంత రెస్పాన్స్ వచ్చింది అని చూసి ఐ వాజ్ వెరీ హ్యాపీ. లైక్ వావ్, ఎందుకంటే మాకు లోపల బయట ఏం జరుగుతుందో లోపల తెలియదు కదా. తర్వాత థియేటర్స్ ఓపెన్ అయిపోయాయి తర్వాత వావ్ ఇప్పుడు థియేటర్కి వెళ్ళి సినిమా చూడొచ్చు అనే ఒక ఇది, దోస్ వర్ ద 2 రియాక్షన్స్, వావ్ రియాక్షన్స్. బిగ్ బాస్ నిజంగా ఫైనల్ చూసిన తర్వాత ఇప్పటి వరకు ఎప్పుడు అంత గ్రాండ్ గా జరగలేదేమో అనిపించింది. అండ్ రణబీర్ కపూర్ రావడం, మీరు ఆయనకి పాడిన సాంగ్ అక్కడ పాట, ఇదంతా ఎలా ఒక డ్రీమ్ లాగా అనిపించింది అనమాట తెలుగు వ్యూయర్స్ అందరికి. అసలు మాకు మైండ్ బ్లాక్, ఎందుకంటే మేము కొద్దిసేపు అర్థం కాలేదా అసలు ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ అని? యూజువలీ టాప్ 5లోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. ఎవ్రీ సీజన్ డిఫరెంట్గా ఉంటుంది. మాకు అనౌన్స్మెంట్ వచ్చింది, త్వరగా తయారవ్వాలని కోరుకుంటున్నాం, బిగ్ బాస్ ఆదేశిస్తున్నారు ఇంటి సభ్యులందరినీ త్వరగా తయారవ్వమని. త్వరగా అంటే 12 తర్వాత ఎప్పుడో స్టార్ట్ అవుద్దేమో మెల్లిగా ఫినాలే అని అనుకుని మెల్లిగా హాల్ కడుతున్నాం మేము. మాకు వార్నింగ్ బెల్ మీద బెల్ అంటే అందరూ ఇలా లేచి ఫేస్ తయారై వచ్చి కూర్చునేటప్పటికి ఫస్ట్ ఫ్రేమ్ ఓపెన్ చేస్తే ఆలియా భట్, రణబీర్ కపూర్, మన నిద్ర మొత్తం వదిలిపోయి ఉంటుంది. రాజమౌళి గారు అండ్ అయాన్ ముఖర్జీ, డైరెక్టర్ ఆఫ్ బ్రహ్మాస్త్ర డైరెక్టర్. నాకు సార్ ఒకేసారి బ్లాక్ అయిపోయి మైండ్ ఇలా బ్లాక్ అయిపోయి ఓపెన్ అయిపోయింది. అసలు పిచ్చెక్కిపోయింది, ఆ ఫ్రేమ్ చూసి పిచ్చెక్కిపోయింది. సో ఆ రోజు మీరు స్టేజ్ మీద పాడిన సాంగ్ మా కోసం. एक दिन कभी जो खुद को तराशे मेरी नजर से तू जरा हाय रे आंखों से तेरी क्या क्या छुपा है तुझको दिखाऊं मैं जरा हाय रे. మీరు అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న సాంగ్స్ పాడారు. పర్సనల్ గా మీరు ఎంజాయ్ చేస్తూ పాడేదేంటి? పెప్పీ నెంబర్సా లేకపోతే మెలోడీసా, రెండు అండి. క్లాసికల్ టచ్ ఉన్నవా, ఎలాంటివి నచ్చుతాయి మీకు? బేసికలీ నాకు అంటే సింగింగ్ ఇష్టం, డాన్సింగ్ ఇష్టం, ఐ లవ్ పర్ఫార్మింగ్ ఆన్ స్టేజ్. ఎటువంటి సాంగ్స్ అయినా షో ఆర్డర్ కూడా చూస్తే స్టార్ట్స్ విత్ చిన్న సాఫ్ట్ మెలడీస్తో స్టార్ట్ అవుతుంది, తర్వాత రెట్రో కొంచెం 80s 90s మీరు చేసిన ప్రయోగాలు అన్ని చూసాం మేము ఇండియన్ ఐడల్. ఓ మై గాడ్, ఆఖరికి అర్ధనారీశ్వర్ కూడా చేస్తారు మీరు. సో ఐ లవ్ పర్ఫార్మింగ్ అండ్ ఎంటర్టైనింగ్ ఆన్ స్టేజ్. సో అన్ని రకాల సాంగ్స్ ఇష్టం నాకు పాడేటప్పుడు. చాలా లేట్ గా వచ్చారు హోస్ట్ చేయడానికి, ఎప్పుడో రావాలి మీరు. ఎప్పుడో రావాలి కానీ రైట్ సిచ్యువేషన్ రాలేదు, రైట్ ఇన్స్టెన్స్ రాలేదు. ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ టైం. మీకు ఒక 5 సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తాను ఇప్పుడు నేను. ఆ సిచ్యువేషన్ లో శ్రీరామచంద్ర ఏ పాట పాడతాడు? ఓ ఓకే ఓకే. మీరు మార్నింగ్ నిద్ర లేచేటప్పటికి మీరు బాలకృష్ణ అయిపోయారు. ఓకే. ఏ సాంగ్ పాడతారు అప్పుడు? నేనా శ్రీతుంబుర నారద నాదామృతం స్వరరాగరసభావతాళాన్వితం సంగీతామృతపానం ఇది స్వరసుర జగతి సోపానం శివుని రూపాలు భువికి దీపాలు స్వరం పదం ఇహం పరం కలిసిన శ్రీతుంబుర నారద నాదామృతం స్వరరాగరసభావతాళాన్వితం. మీ ఫేవరెట్ యాక్ట్రెస్ ఎవరు? కళలో కూడా వచ్చే హీరోయిన్ ఎవరు? పెళ్ళైపోయిందండి మొన్నే. ఇట్స్ ఓకే నో ప్రాబ్లం. కట్రీనా కైఫ్. ఓకే, సడన్ గా కట్రీనా కైఫ్ వచ్చి శ్రీరామ్
ఐ లవ్ యూ అని అందనుకోండి, ఏ పాట పాడతారు? पहली नजर में कैसा जादू कर दिया तेरा बन बैठा है मेरा जिया ఓ baby ఐ I లవ్ యూ love you చెప్పేస్తారు అయితే. baby I love you too baby I love you అది పాడతాను. అదే టైంలో హమీదా వచ్చింది అక్కడికి, అప్పుడేం సాంగ్ పాడతారు? हमीदा वस्ते दोस्त मेरा ఏయ్ दोस्त కమ్ ఆన్. तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. ఓ మై గాడ్. యా బేసికలీ నాకు అంటే ఇంకా షోలో అలా సింగిల్ అబ్బాయి సింగిల్ అమ్మాయి వెళ్ళారంటే అది కంపల్సరీ అటాచ్ చేస్తూనే ఉంటారు. బట్ ఇట్స్ వెరీ గుడ్ ఫ్రెండ్ అంతే. ఒక మంచి పల్లెటూరు, ఆరు బయట Hmm. ఒక మడత మంచం, అమ్మ కూర్చున్నారు, మీకు మంచి వేడి వేడి అన్నంలో ఆవకాయ కలిపి మీకు ముద్దలు పెడుతున్నారు. అమ్మా అమ్మ ఓకే. ఏం పాట పాడతారు అప్పుడు? అమ్మ అంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చే సాంగ్ రెహమాన్ గారి సాంగ్ అది. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. వావ్. అండ్ సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రెండింగ్ లో ఉండే మీ సాంగ్ ఒకటి మీకు తెలుసా? ఇన్స్టాగ్రామ్ లో అయితే అసలు బీభత్సమైన ట్రెండింగ్ లో ఉంటుంది ఆ సాంగ్ ఎప్పుడు. గెలుపు తలుపులేనా? Yeah. ఓకే ఓకే. సో ఇన్స్టాగ్రామ్ లో మీ ట్రెండింగ్ సాంగ్ ఏంటి, పాడాలి? గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే అడుగు మెరుపులా మారే ఆనందమే వీడది బంధమే వీడి కదలదు కాలమొక క్షణమైనా. వావ్. నిజంగా మీతో మాటల కంటే పాటలే ఎక్కువ పాడించుకోవాలనిపిస్తోంది. బట్ ఐ నో మీ చాలా బిజీ స్కెడ్యూల్ కూడా మాకు టైం ఇచ్చారు. అండ్ నిజంగా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం. ఇండియన్ ఐడల్ అంటే ఆ బ్రాండ్, అసలు ఆ పేరు వింటేనే గూస్ బంప్స్ వస్తాయి చాలా మందికి. ఏం చెప్తారు అసలు ఆడియన్స్ కి దీని గురించి? ఏంటి అంటే ఏం లేదండి, బేసిక్గా బిగ్ బాస్కి వచ్చిన బిగ్ బాస్కి వెళ్ళిన రీజన్ కూడా అదే. అంటే తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గర అవ్వాలి అనే ఒక చిన్న ఉద్దేశంతో నేను బిగ్ బాస్కి కూడా వెళ్ళడం జరిగింది. అండ్ బిగ్ బాస్ ద్వారా ఆ జర్నీ అనేది స్టార్ట్ అయింది తెలుగు ప్రేక్షకులతో ఎక్స్క్లూజివ్గా. ఎందుకంటే ఇండియన్ ఐడల్లో ఉన్నప్పుడు ఇదివరకు ఇట్ వాజ్ అ పాన్ ఇండియా ఆడియన్స్. అండ్ హిందీ ఎక్కువ పాడడం వల్ల, హిందీలో మాట్లాడడం వల్ల కొంతమంది తెలుగులో చూశారు, కానీ కొంతమందికి అర్థం కాదు కదా, కొంతమందికి హిందీ వచ్చు రాదు. సో అప్పటి నుంచి నేను కొంచెం హిందీ పాటలు ఎక్కువ, తెలుగు పాటలు అలా వేరే 9 డిఫరెంట్ లాంగ్వేజెస్లో పాడాను. 500కి పైగా పాటలు పాడాను 9 భాషల్లో. కానీ నాకు చాలా టైం నుంచి తెలుగు ఆడియన్స్ కోసం ఏదైనా చేయాలి, ఎక్స్క్లూజివ్గా వాళ్ళ దగ్గరగా, ఇంకా వాళ్ళ దగ్గరగా వెళ్ళాలన్నప్పుడు నాకు బిగ్ బాస్ 5 ఆపర్చునిటీ రావడం, దానిలోకి వెళ్ళడం. ఇప్పటి నుంచి నేను దాని తర్వాత మళ్ళీ ఇండియన్ ఐడల్ అనే ఆపర్చునిటీ వస్తే నేను అసలు డిడ్ంట్ థింక్ ట్వైస్. దిస్ ఇస్ ద ఛాన్స్ అండ్ ఇప్పుడు కరెక్ట్, దిస్ ఇస్ ద టైమ్ వేర్ పీపుల్ ఆర్ లైకింగ్ యూ. నువ్వు తెలుగు ఆడియన్స్కి దగ్గర అవుతున్నాము, ఇంకా దగ్గర అవ్వాలి అని, వాళ్ళకి ఇంకా దగ్గర అవ్వాలనే ఉద్దేశంతో నేను ఇండియన్ ఐడల్ కూడా తీసుకోవడం జరిగింది. కొన్ని వేల మంది వస్తారు ఇండియన్ ఐడల్ కోసం, కానీ కొంతమంది సెలెక్ట్ అవుతారు, కొంతమంది డిసప్పాయింట్ అవుతారు. వాళ్ళు డిసప్పాయింట్ అవ్వద్దంటూ మీరు ఒక సాంగ్ పాడాలి ఇప్పుడు. కొంతమంది ఆడిషన్లో సెలెక్ట్ అవ్వలేకపోయారు మొన్న. సో అలా మీరు ఏం బాధపడకండి, జస్ట్ వన్ ఆపర్చునిటీ, ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ మీకోసం వెయిట్ చేస్తున్నాయి. అండ్ ఇంకా పెద్ద పెద్ద ఆపర్చునిటీస్ వస్తాయి, మళ్ళీ ఆపర్చునిటీస్ రాకపోతే ఇండియన్ ఐడల్ 2 తెలుగులో పార్టిసిపేట్ చేయండి. నేను కూడా అంటే ఎవరికైనా స్టెప్పింగ్ స్టోన్, ఫెయిలియర్ ఇస్ అ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. సో ఎవరైతే ఆడిషన్స్లో సెలెక్ట్ అవ్వలేకపోయారో వాళ్ళ కోసం ఈ స్పెషల్ సాంగ్. మరీ అంతగా మహాచింతగా మొహం ముడుచుకోకల పనేంతో చక పరేషానుగా గడబిడ పడకు అలా మతో ఇంతగా శృతే పెంచక విచారాల విలవిల సరే చాలిక అలా జాలిగా తికమక పెడితే ఎలా కన్నీరై మరీ అంతగా మహాచింతగా మొహం ముడుచుకోకల పనేంతో చక పరేషానుగా గడబిడ పడకు అలా.
సో చూసారు కదా, అస్సలు కొంచెం కూడా బాధపడకండి, సీజన్ 2 వస్తుంది కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామ్. థ్యాంక్ యూ అండి, తొందరగా థ్యాంక్ యూ సో వచ్చేసేయండి మచ్. ఓటీటీలోకి. Oh, మేము అందరూ yes. చాలా వెయిట్ చేస్తున్నాం. నేను కూడా చాలా వెయిట్ బాగా చేస్తున్నాను. మాటలు మాట్లాడండి, బాగా పాటలు కూడా పాడాలి మీరు. ఓకే, Yes, of course. పాటలు మర్చిపోకండి మాటల్లో పడి. ఆఫ్ కోర్స్, లేదు పాటలు షో కదా, సో పాటలు కంపల్సరీ పాడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ TV9 ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మన తెలుగు ప్రేక్షకుల, 2 రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులకి బిగ్ బాస్లో కూడా నన్ను చూసి బాగా సపోర్ట్ చేశారు. అండ్ ఇప్పుడు ఇండియన్ ఐడల్ ఓటీటీ ఆహా ద్వారా మీ ముందరికి మళ్ళీ నేను రాబోతున్నాను యాజ్ అ హోస్ట్. సో సీ అండ్ ఎంజాయ్ అండ్ లెట్స్ హ్యావ్ అ బ్యూటిఫుల్ జర్నీ.